నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గత 10 ఏళ్లుగా మన లైఫ్ లో భాగమైన సోషల్ మీడియా ఇప్పుడు సైలెంట్ అవుతుంది. ఎప్పుడు నాయిస్ గా బిజీగా ఉండే ఈ డిజిటల్ వరల్డ్ లో యూజర్లు ఒక్కొక్కరుగా తమ కంటెంట్ ను పోస్ట్ చేయడం ఆపేస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ ను పోస్టింగ్ జీరో అని పిలుస్తున్నారు. అసలు ఇంటర్నెట్ లో ఈ నిశ్శబ్దం ఎందుకు, దీని వెనక ఉన్న రియల్ రీజన్స్ ఏంటి అనేది చూద్దాం. ఒకప్పుడు సోషల్ మీడియా మన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడానికి ప్యూర్ ప్లాట్ఫామ్ ఉండేది. కానీ ఇప్పుడు అది యాడ్స్, రీల్స్, ఏఐ ద్వారా తయారైన పనికిరాని విషయాలతో నిండిన నిరంతర డిజిటల్ అరుపుల కాంపిటీషన్ గా మారింది. లేటెస్ట్ స్టడీస్ ప్రకారం 50 దేశాలలో సోషల్ మీడియా యాక్టివిటీ ఏకంగా 10% తగ్గిపోయింది. ముఖ్యంగా తమ చిన్నప్పటి నుంచి ఫోన్లతోనే పెరిగిన యువత వీటిని వదిలేస్తున్నారు. ఈ ట్రెండ్ పేరు పోస్టింగ్ జీరో. మొదటి కారణం ప్లాట్ఫామ్స్ పాలిష్డ్ నేచర్. ఒకప్పుడు బ్రేక్ఫాస్ట్ ఫోటోలు, పెట్ సెల్ఫీలు ఉండేవి. అది మెస్సీగా ఉన్న హ్యూమన్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఫీడ్ ఒక ఏ డిజైన్ చేసిన షాపింగ్ మాల్లో ఉంది. అంతా జాగ్రత్తగా ఎంపిక చేయబడింది. అంతా పర్ఫెక్ట్ గా ఉంది. రియల్ పీపుల్ నెమ్మదిగా కనుమరుగైపోయారు. రెండవ కారణం ఇతరుల అభిప్రాయాలు, గిల్ట్. జనాలు ఇప్పుడు వార్తలను చూస్తున్నారు, దాక్కుని గమనిస్తున్నారు, కానీ ఏం పోస్ట్ చేయడం లేదు. ఒక తప్పు జరిగితే అది నెగిటివ్ మార్క్ ను మిగులుస్తుంది. ముఖ్యంగా వరల్డ్ లో యుద్ధాలు, విషాదాలు జరుగుతున్నప్పుడు హ్యాపీ ఫోటోలు పోస్ట్ చేయడం ఇన్సెన్సిటివ్ గా అనిపిస్తుంది. మూడవ కారణం డెడ్ ఇంటర్నెట్ థియరీ. ఇది మరింత డేంజరస్. ఇంటర్నెట్ లో ఎక్కువ భాగం ఇప్పుడు రోబోలు, ఆటోమేటెడ్ ట్రాఫిక్ తోనే నిండి ఉంది. 2024లో ఇంటర్నెట్ ట్రాఫిక్ లో సగం కంటే ఎక్కువ ఆటోమేటెడ్ ట్రాఫిక్ దే. ఫేక్ అకౌంట్స్, ఏఐ సృష్టించిన వ్యూస్, అంతా ఫేక్ ఎంగేజ్మెంట్. ఈ ప్లాట్ఫామ్స్ కనెక్షన్ల కోసం బిల్డ్ చేయబడ్డాయి, కానీ ఎక్కడో మధ్యలో అవి హ్యూమానిటీని కోల్పోయాయి. యాడ్స్ మధ్యలో కొంత బ్రేక్ తీసుకుంటే, ఫీడ్లు మళ్లీ ఫ్రెండ్స్ ను చూపిస్తేనే రియల్ ఇంటర్నెట్ మళ్లీ ఫన్ గా మారుతుంది. ఇంటర్నెట్ ఎప్పుడూ ఇంత నాయిస్ గా లేదు, కానీ యూజర్లు ఎప్పుడూ ఇంత సైలెంట్ గా లేరు. సోషల్ మీడియాలో ఈ చేంజ్ ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి.